హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గురుమూర్తి ఫోన్ కాల్స్ పై పోలీసులు వివరాలు సేకరించారు. హత్యకు ముందు, హత్య తర్వాత ఎవరెవరితో మాట్లాడారనే అనుమానంతో పోలీసులు కాల్ లిస్ట్ చెక్ చేశారు. హత్య తర్వాత గురుమూర్తి 8 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుడికి గురుమూర్తి సంక్రాంతికి వస్తున్నాం, సినిమా టికెట్స్ బుక్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. బడంగ్పేటలో ఉన్న సోదరికి గురుమూర్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా గురుమూర్తి స్నేహితుడిని పిలిచి మాధవి హత్యపై పోలీసులు ఆరా తీశారు. హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గురుమూర్తి ఫోన్ కాల్స్ పై పోలీసులు వివరాలు సేకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మీర్పేట్ మర్డర్ కేసులో పోలీసులు యొక్క దర్యాప్తు వేగవంతం చేశారు. అంతేకాకుండా కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే హత్యకు ముందు, హత్య తర్వాత ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడే దానికి సంబంధించిన ఫోన్ కాల్ లిస్ట్ ను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే హత్య తర్వాత 8 ఫోన్ కాల్స్ కూడా చేసినట్లుగా గురుమూర్తికి సంబంధించి ఫోన్ ద్వారా కూడా కనుక్కున్నారు. అంతేకాకుండా హత్య తర్వాత తన స్నేహితుడి ఇంటికి సంక్రాంతి పండుగకు వస్తున్నామనే సినిమా కూడా టికెట్లు బుక్ చేయించుకున్నాడు గురుమూర్తి. ఈ యొక్క బడంగ్పేటలో ఉంటున్న సోదరుని కూడా ఫోన్ చేసిన గురుమూర్తి అసలు ఏం మాట్లాడారని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ యొక్క డెడ్ బాడీని మాయం చేయడానికి కూడా తమిళ్లో ఒక సినిమాను కూడా చూసినట్లుగా తెలుస్తుంది. ఆ సినిమా ఆధారంగానే పూర్తిగా ముక్కలుగా చేయడము, డెడ్ బాడీ ఆనవాళ్లతో పాటు ఎక్కడా కూడా చిన్న క్లూ దొరకకుండా పూర్తిగా సినిమాలు చూసి దీనికి సంబంధించి మర్డర్ చేసినట్టుగా పోలీసులు అతని ఫోన్ లో కూడా సర్చ్ లో కనుక్కున్నారు. మొత్తానికి చూస్తే, మరోవైపు చూస్తే కొన్ని ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్ట్స్ కూడా రావాలి. అంతేకాకుండా డిఎన్ఏ సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఆధారంగా కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా వేగవంతం చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు కేసులో ఈ యొక్క గురుమూర్తికి సంబంధించిన సెక్షన్స్ ఏమేమి యాడ్ చేస్తారో అనేది మాత్రము ప్రధానంగా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.